హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లోనండి. మనము రోటి పచ్చడి అండి, రోటి పచ్చడి అండి, టమాటా కరివేపాకు రోటి పచ్చడి అయితే చేసేద్దామండి. రండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పెట్టేసినాం కదా. చూడండి, మీకు సింపుల్గా నేను అన్నీ రెడీ చేసి పెట్టి చూపించేస్తున్నా. మీకు పైసకి కావాల్సినంత వట్టిమిరపకాయలండి, ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్న పెద్దవి, ఆయిల్ వేయించి పెట్టేసిన. చూడండి, ఎల్లుల్లి రెబ్బలు ఒక 5 అయితే తీసుకున్నానండి. ఎల్లుల్లి రెబ్బలు, కొన్ని ధనియాలు, 1 స్పూన్, అన్ని ఆయిల్లో కొంచెం కొంచెం వేయించుకోవాలి. 1 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు నువ్వులండి, తెల్ల నువ్వులు, 1 గుప్పెడు కరివేపాకు అండి. ఇవన్నీ కొంచెం కొంచెం మనము చపాతీ చేసుకుని పెనంలో వేయించుకోవాలండి. కొంచెం కొంచెం ఇట్లా డ్రై చేసుకోవాలి. ఇంకా టమాటా అండి, ఒక 5-6 టమాటాలు తీసుకున్నా. ఇవి కూడా ఆయిల్లో వేయించేసిన. కొంచెం చింతపండు, లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కళ్ళుప్పు అండి, మనకు కావాల్సినంత వాటర్ అండి. రండి, ఇంకా రోటీలు అయితే మనం రెడీ చేసేద్దాము. యుద్ధానికి సిద్ధమవుతాము, వచ్చేసండి. చూడండి ఫ్రెండ్స్, ఎండ అయితే బాగా వచ్చింది ఈరోజు. ఇంకా మా రోకల్ బండి అండి, యుద్ధానికి సిద్ధం కదండి, రెడీ అయిపోయింది. పెళ్లి కూతురికి పసుపు కొట్టినట్టు రెడీగా ఉందండి. మా రోల్ అయితే కంపల్సరీ నన్ను అయితే తిట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కాలంలో రోల్ అన్నీ సుఖపడితే ఈమె మాత్రం నన్ను దంచి దంచి పెడుతుంది అని తిట్టుకుంటుందండి. అయినా పర్వాలేదు, మన ఫ్యాన్స్ కోసం ఏమన్నా చేయాలి కదండి. చూసారు కదా, అన్నీ రెడీ చేసేసాము. నేను ఒక్క చేత్తో మీకు ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాం. ఫస్ట్ వట్టిమిరపకాయలు వేసేసుకుందాము. వట్టిమిరపకాయలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు దంచుకోవాలండి ఫస్ట్. ఇంకా మెత్తగా ఉండేటివి తొందరగా నలిగిపోతాయి కాబట్టి మనకి కొంచెం కొంచెం గట్టిగా ఉండేటివి ముందు వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకోండి, మరీ అంత మెత్తగా అయితే టేస్ట్ బాగోదు పచ్చడి. చూసారు కదా, రండి, నేను ఒక్క చేస్తేనే మీకు ప్రిపేర్ చేస్తున్నా. ఇది మా అత్తమ్మ రోల్ అండి. చూసారు కదా, నాకు ఫస్ట్ దంచేతం అయితే వచ్చేది కాదు, వీడికి వచ్చినాకే నేర్చుకున్నాను నేను. మీకోసం రోలు ఏడుస్తుందని గమ్మునుంటే ఎట్టండి, ఫ్రెండ్స్ కోసం చెప్పాలి కదా. అంతా అక్క మాకు రోటి పచ్చడి చేయి అని కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మీకోసం దంచి చూపిస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎండలో అయితే నాకు కనపడడంలా. ఇప్పుడు మనము ఎర్రగడ్డ మిగతా అన్నీ వేసేద్దామండి. చూసారు కదండి, మిగతాయి కూడా వేసేసి ఈ మెత్తగా దంచేసుకొని కొంచెం నలిగినాక టమాటా అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నలిగిపోయింది అంత, పొడులు అన్నీ దంచేసినాం కదండి. ఇంకా లాస్ట్లో మనము ఉప్పు, కొత్తిమీర, చింతపండు, టమాటాలు లాస్ట్లో వేసేసుకుందామండి. ఇంకా ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. కానీ చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాము. దంచుకునే దానికి కష్టమైనా కానివ్వండి, స్మెల్ మాత్రం సూపర్ ఉండండి. అన్ని చట్నీలు ట్రై చేసినారు కదా మీరు, నేను చేసిన పద్ధతులు కూడా మీరు ఒక్కసారి ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారండి మీరు. చూడండి, ఫైనల్గా అయిపోయింది కదా, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన టమాటా కరివేపాకు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చేసేదానికి కష్టమైనా కానండి, స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా, కలర్ఫుల్గా. చూద్దాం, కొంచెం టేస్ట్ కూడా చూద్దాము ఎట్టుంటుందో. ఇంకా రోటి పచ్చడి అంటే ఎవరు గమ్మున ఉంటారండి. ఇంత కలర్ఫుల్గా చేసినామంటే మనము ఇంకా ఆగుతామా తినకుంటే. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి అయిపోయిందండి. మరి అన్ని వీడియోలు చేస్తుంటే నెయ్యి ఆడొస్తుంది మనకి, తెచ్చుకోవాలా. అందుకు నేను నెయ్యి వేయలేకపోయినా నెయ్యి కానీ వడియాలు కానీ వేసుకొని మీరు టేస్ట్ చేసినారంటే సూపర్ ఎమ్మీ చట్నీ రెడీ అండి. చూద్దాం కొంచెం టేస్ట్ చేసి. సూపర్ అండి, మాటలు రావడంలే. వేడివేడి అన్నంలో టమాటా కరివేపాకు చట్నీ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఎమ్మీ అండ్ టేస్టీ టమాటా పచ్చడి రెడీ. బాయ్ అండి.